ఎవరైతే 18 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారో మీ అందరూ ఈ వీడియోని ఇక్కడ ఆపేసి మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ వెళ్ళి చూడండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీ గురించి నేను షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీలో ఒక గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళందరూ టపాటప్ వీడియోస్ రికార్డ్ చేసే గ్యాంగ్. అయితే వాళ్ళు ఒక ఇద్దరు ముసలి వాళ్ళ చేతుల్లో చిక్కుకుపోతారు. ఆ తర్వాత ముసలి వాళ్ళు వీళ్ళని ఏం చేశారు అనేదే ఈ మూవీ. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే, మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇల్లంతా రక్తమయం అయిపోయి ఉంటుంది. ఎక్కడ చూసినా డెడ్ బాడీస్ ఉంటాయి. అక్కడికి వచ్చిన పోలీసులు ఆ ఇల్లంతా చూస్తూ ఉంటారు. ఆ ఇంటికి బేస్మెంట్ కూడా ఉంటుంది. ఈ పోలీసులు ఆ బేస్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు ఒక సీన్ చూసి షాక్ అయిపోతారు. వాళ్ళ నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. ఈ సీన్ తో 24 అవర్స్ బ్యాక్ కి వెళ్తుంది స్టోరీ. ఇక్కడ మనం మ్యాక్సీ అనే ఒక అమ్మాయిని చూస్తాము. ఈమె పటాపట్ వీడియోస్ లో హీరోయిన్. అదే సమయంలో అక్కడికి ఈమె బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. ఇతని పేరు వచ్చేసి రాయ్. అలాగే ఇతను ఈ పటాపట్ వీడియోస్ డైరెక్టర్ కూడా. అయితే రాయ్ అతని టీము ఒక మూవీ షూట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. అయితే ఆ మూవీ షూటింగ్ లో ఇతని డిఓపి, ఇతని పేరు ఆర్జే. ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఈమె పేరు వచ్చేసి లోరిన్. ఈమె ఈ టీమ్ లోని టెక్నికల్ వర్క్ అంతా చూసుకుంటూ ఉంటుంది. ఇక వీళ్ళతో పాటుగా ఈ మూవీలో మెయిన్ యాక్ట్రెస్ అయిన బాబీ జాక్సన్ అనే ఇంకో ఇద్దరు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్లే దారిలో వీళ్ళు ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి వీళ్ళకి కావాల్సిన సామానం అంతా తీసుకుంటారు. అయితే నెక్స్ట్ సీన్ లో వీళ్ళు ఆ లొకేషన్ దగ్గరికి చేరుకుంటారు. ఇక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. మనకి మూవీ స్టార్టింగ్ లో పోలీసులు ఏ ఇంటి దగ్గరికి అయితే వెళ్లారో ఆ ఇల్లే ఇది. అయితే గిల్ ఆ ఇంటి దగ్గరికి వెళ్లి డోర్ ని కొడుతూ ఉంటాడు. అప్పుడే ఆ ఇంట్లోంచి హావర్డ్ అనే ఒక ముసలోడు వచ్చి తన దగ్గర ఉన్న గన్నం తీసుకుని గిల్ కి ఏం చేసి, నువ్వు అసలు ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావని చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు గిల్, నేను వారం రోజుల ముందే ఇంటిని అద్దె తీసుకున్నాను కదా, అది నేనే అని చెప్తాడు. అప్పుడే ఆ ముసలోడు ఓకే అయితే ఇంట్లోకి రండి అని అంటాడు. ఇక వ్యాన్లో కూర్చున్న వాళ్ళందరూ సామానం పట్టుకుని ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. అప్పుడే మ్యాక్సిన్ కి ఆ ఇంటి టాప్ ఫ్లోర్ నుంచి ఒక ముసల్ది మ్యాక్సిన్ ఇంకే చూస్తూ ఉంటుంది. ఈ ముసల్దాని పేరు క్యారిన్. అయితే మ్యాక్సిన్ ఇంకేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత హవర్డ్ అనే ముసలోడు ఆ ఇంటినంతా వీళ్ళందరికీ చూపించి సరే ఉండండి అని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే గిల్లా ముసలోని ఆపి అతనికి ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు ఇచ్చి, మేము ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం, మీరు మాట్లాడితే ఇక్కడికి రాకండి అని చెప్తాడు. ఇక ఈ ముసలోడు కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో వీళ్ళందరూ షూటింగ్ ని మొదలు పెడతారు. ఒకవైపు బయట మ్యాక్సిన్ ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్లన్నీ తిరిగి చూస్తూ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న లేక్ దగ్గరికి వెళ్లి స్నానం చేద్దాం అని అనుకుంటుంది. ఈమెకి తెలియకుండానే ఈమె బ్యాక్ సైడ్ క్యారిన్ అని ముసల్ది ఫాలో అవుతూ ఉంటుంది. ఆ విషయం మ్యాక్సిన్ తెలియదు. అలాగే అక్కడ ఉన్న లేక్ లో ఒక ముసలి మ్యాక్సిన్ ని చూస్తుంది. ఆ ముసలి మ్యాక్సిన్ ని తవరేస్తుంది. మ్యాక్సిన్ కూడా ముసలిని చూసి చాలా భయంతో ఈత కొట్టుకుంటూ ఒట్టికి వెళ్ళిపోతుంది. తర్వాత మ్యాక్సిన్ తన రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా దూరం నుంచి ఈ క్యారిన్ అయిన ముసలిది పిలుస్తూ ఉంటుంది. మ్యాక్సిన్ కూడా ఎందుకు పిలుస్తుందని ఆ ముసల్దాని దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఆ ముసల్ది ఈ మ్యాక్సిన్ ఇంట్లో కూర్చుని డ్రింక్ తాగుతూ ఉంటారు. ఆ ముసల్ది కూడా నేను కూడా వయసులో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేదాన్ని అని తన వయసులో ఉన్నప్పుడు ఫోటోలు చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి ఆ ముసల్ది మ్యాక్సిన్ తో కొద్దిగా తేడాగా మాట్లాడుతూ ఉంటుంది. అది విని మ్యాక్సిన్ భయపడి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. దారిలో మ్యాక్సిన్ కి గిల్ ఎదురొస్తాడు. నీ షూట్ సెట్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు అని అంటాడు. ఇక తర్వాత మ్యాక్సిన్ తో కూడా మూవీ సీన్స్ రికార్డ్ చేస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో అక్కడున్న విండోలోంచి లోపల జరుగుతున్న సీన్స్ అన్ని క్యారిన్ సైలెంట్ గా నుంచుని చూస్తూ ఉంటుంది. ఈ ముసల్ది ఆ సీన్స్ అన్ని చూసి హార్వర్డ్ దగ్గరికి వెళ్లి మనమిద్దరం ఇంటిమేట్ అవుదాం అని అంటుంది. కానీ ముసలోడు నేను హార్ట్ అటాక్ వచ్చి పోతాను, వద్దు అని అంటాడు. ఇక ఆ రోజు నైట్ అక్కడున్న హాల్ లో టీం అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లోరైన్ నేను కూడా మూవీలో యాక్ట్ చేస్తాను అని అంటుంది. అయితే అది విన్న ఆర్జే నువ్వెలా యాక్ట్ చేస్తావు, నువ్వు చేయకూడదు అని అంటాడు. ఎందుకంటే లోరైన్ ఆర్జే గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. కానీ లోరైన్ నేను ఖచ్చితంగా యాక్ట్ చేస్తాను అని అంటుంది. ఇక వాళ్ళ ముందు ఏమి అనలేక ఆర్జే కూడా ఓకే అని ఒప్పేసుకుంటాడు. ఆ రోజు ఆర్జే తన గర్ల్ ఫ్రెండ్ వీడియో తనే రికార్డ్ చేస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు నైట్ కూడా స్నానం చేస్తూ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక నేను ఇక్కడ ఉండకూడదు అనుకుని తను వెళ్ళిపోదామని కార్ కీస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా వెళ్లే దారిలో క్యారెన్ రోడ్డుకి అడ్డంగా నుంచుని ఉంటుంది. ఆర్జే కారు దిగి ఏంటి అని అంటే క్యారెన్ ఆర్జే దగ్గరికి వచ్చి ఆర్జేతో ఇంటిమేట్ అవుదాం అని అనుకుంటుంది. కానీ ఆర్జే మీరు ఏం చేస్తున్నారు అని క్యారెన్ ని తోసేస్తాడు. అప్పుడే క్యారెన్
ఆర్జే గొంతులో పొడిచి చంపేస్తుంది. ఆర్జే కునూపిరితో ఉంటే కసి తీరా ఈ ముసల్ది అతన్ని పొడిచి పొడిచి చంపేస్తుంది. ఒకవైపు లోరెన్ ఆర్జే ఎక్కడికి వెళ్ళిపోయాడా అనుకుని బయటకు వచ్చి అంతా తిరిగి చూస్తూ ఉంటుంది. ఒకవైపు గిల్ లోరెన్ ని చూసి ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అంటాడు. లోరెన్ ఆర్జే కనిపిస్తలేదు అని చెప్తే ఇక వీళ్ళిద్దరూ కలిసి ఆర్జే నెతుకుతాకి బయటికి వెళ్తారు. అయితే లోరెన్ ఆర్జే నెతుకుతూ ఉండగా ఈ ముసలోడు ఇంట్లోంచి బయటకు వస్తాడు. అయితే లోరెన్ మీరు ఆర్జేని చూశారని అడిగితే ఆ ముసలోడు కూడా నా భార్య కూడా కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ, సరే నేను కూడా నీతో పాటు వస్తాను, మన ఇద్దరం వెళ్ళి నెతుకుదామని ముసలోడు అంటాడు. ఇంకొక వైపు గిల్ అంతా తిరిగి చూస్తూ ఉంటాడు. అయితే గిల్ అక్కడ ఉన్న ఒక షెడ్ లోపలికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక మేకు గుచ్చుకుపోతుంది. అప్పుడే ఆ షెడ్ బయట నుంచి ఏదో శబ్దం వస్తుంది. గిల్ ఏంటా అని ఆ షెడ్ కొన్న చిన్న రంధ్రంలోంచి బయటికి చూస్తూ ఉండగా బయట నుంచి ఆ ముసల్ది ఒక ఊస ఇచ్చుకుని ఇతని కంట్లో పొడిచి చంపేస్తుంది. ఇంకొక వైపు ఈ ముసలోడు నా దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంది, ఇంకో టార్చ్ లైట్ కింద ఉంది, కింద అండర్ గ్రౌండ్ కి వెళ్ళి నువ్వు తీసుకురా అని అంటాడు. లోరైన్ కూడా కిందకి వెళ్లి ఆ టార్చ్ లైట్ ని తీసుకుని పైకి వస్తూ ఉండగా ఈ ముసలోడు ఆ అండర్ గ్రౌండ్ డోర్ ని మూసేస్తాడు. లోరైన్ ఆ లోపలే ఇరుక్కుపోతుంది. తను చాలా భయపడుతూ తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ తో కింద ఏముందో అంతా చూస్తూ ఉండగా ఈమెకి ఒక డెడ్ బాడీ కనపడుతుంది. ఆ డెడ్ బాడీ ఒంటిపైన ఒక్క వస్త్రం కూడా ఉండదు. అలాగే ఆ డెడ్ బాడీని చాలా హింసించేసి ఉంటారు. అది చూసి ఈ అమ్మాయి చాలా భయపడిపోతుంది. ఒకవైపు బాబీ జాక్సన్ వీళ్ళిద్దరూ పడుకుని ఉంటారు. అయితే జాక్సన్ కి బయట ఏదో శబ్దం వినిపించి బయటికి వెళ్లి చూస్తే ఈ ముసలోడు నా భార్య కనపడతలేదు, నాతో పాటు నెతుకుతాకు వస్తావా అని అంటాడు. జాక్సన్ కూడా సరే అని ఈ ముసలోడితో పాటు అక్కడ ఉన్న లేక్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఉన్నట్టుండి ముసలోడు తన దగ్గరున్న గన్ తో జాక్సన్ ని కాల్చి చంపేస్తాడు. ఇంకొక వైపు క్యారిన్ తన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఇప్పేసి మ్యాక్సిన్ పక్కన పడుకుని ఉంటుంది. మ్యాక్సిన్ అప్పుడే కళ్ళు తెరిచి క్యారిన్ చూసి భయంతో చాలా గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి పక్క రూమ్ లో పడుకున్న బాబీ నిద్రలోంచి లెగిసి బయటకొచ్చి చూస్తే బాబీ ముందు నుంచి క్యారిన్ నగ్నంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అది చూసి బాబీ కూడా భయపడిపోతుంది. ఇంకొక వైపు లోరెన్ ఆ తలుపుని కొద్దిగా పగలగొట్టి బయట ఉన్న లాక్ ని ఓపెన్ చేస్తాక ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి ముసలోడు చాలా క్రూరంగా లోరెన్ ఏళ్ల మీద సుత్తితో కొట్టేస్తాడు. తన ఏళ్ళన్నీ ఇరిగిపోతాయి. తను ఆ పెయిన్ ని తట్టుకోలేక చాలా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అయితే ఈ ముసలో నువ్వు బయటకు వస్తే నేను చంపేస్తాను అని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకవైపు బాబీ బయట నగ్నంగా నుంచున్న క్యారైన్ ని చూసి తన ఒంటి మీద బట్టలని కప్పి నేను మీ ఇంటికి తీసుకెళ్తారండి అని అంటుంది. కానీ క్యారైన్ మాత్రం బాబీని ఆ పక్కనున్న లేక్ లోకి తోసేస్తుంది. ఆ లేక్ లో ఉన్న ముసలి బాబీని తినేస్తుంది. ఇక ఇద్దరు ముసలి వాళ్ళు మ్యాక్సిన్ ని చంపేద్దామని ఇంట్లోకి వచ్చి ఎతుకుతూ ఉంటారు. కానీ మ్యాక్సిన్ కనిపించదు. ఇక అప్పుడే ముసల్ది నాతో ఇంటిమేట్ అవ్వు అని ఈ ముసలోని అడిగితే ఈ ముసలోడు కూడా ఓకే చెప్తాడు. ఇక వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. ఆ మంచం కిందే మ్యాక్సిన్ దాక్కుని ఉంటుంది. ఇక మ్యాక్సిన్ అక్కడి నుంచి జాగ్రత్తగా పాక్కుంటూ బయట వరకు వచ్చేసి వాళ్ళ వ్యాన్ వరకు వెళ్ళిపోతుంది. అయితే వ్యాన్ ముందే ఆర్జే బాడీని చూసి చాలా భయపడిపోతుంది. అలాగే మ్యాక్సిన్ కి లోపల నుంచి లోరైన్ కేకలు వినపడతాయి. మ్యాక్సిన్ లోపలికి వెళ్లి ఆమె రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తుంది. బయటకు వచ్చిన లోరైన్ పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఆ ముసలోడు గన్తో లోరైన్ ని షూట్ చేసి చంపేస్తాడు. మ్యాక్సిన్ అది చూసి చాలా భయపడిపోయి పక్కనే దాక్కుని ఉంటుంది. అప్పుడే ముసలోడికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఒకవైపు మ్యాక్సిన్ కి ఒక చిన్న పిస్టల్ దొరుకుతుంది. అలాగే ఆ ముసలాడికి హార్ట్ అటాక్ వస్తాం చూసి మ్యాక్సిన్ ఆ పిస్టల్ పట్టుకుని ఆ ముసల్దాని దగ్గరికి వెళ్ళి బెదిరిస్తూ ఉంటుంది. నాకు దారివ్వు, నేను బయటికి వెళ్ళిపోతాను అని అంటుంది. కానీ ఆ ముసల్ది మాట వినకపోవడంతో మ్యాక్సిన్ బుల్లెట్ ని ఫైర్ చేస్తుంది. గాని ఆ గన్లో బుల్లెట్లు ఉండవు. అయితే అప్పుడే ఆ ముసల్ది ఆ పక్కనున్న పెద్ద గన్నం తీసుకుని మ్యాక్సిన్ వైపు ఏం పెట్టి బుల్లెట్ ని కాలుస్తుంది. కానీ ఆ ముసల్ది బలహీనంగా ఉండటం వలన ఆ గన్ ఫోర్స్ కి వెనక్కి ఎగిరిపోతుంది. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఆ బుల్లెట్ మ్యాక్సిన్ కి తగలదు. ఇక మ్యాక్సిన్ బయటకు వచ్చి తన వ్యాన్ లో కూర్చుని వ్యాన్ ని డ్రైవ్ చేసుకుంటూ ఆ ముసల్దాని మీద ఎక్కించుకుని వెళ్ళిపోతుంది. ఇక లాస్ట్ సీన్ లో పోలీసులకి ఆ ఇంట్లో ఒక కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాలో ఉన్న ఫుటేజ్ పోలీసులు చూస్తూ ఉంటారు. ఈ సీన్ తో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు రెండోసారి కూడా చెప్తున్నాను, 18 బిలో ఏజ్ ఉన్న వాళ్ళు ఈ మూవీని చూడకండి. అలాగే సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు కూడా ఈ మూవీని చూడకండి.